అనేది ఆ గోడ దగ్గరే. అది తెల్లారేకంగా నేను దాదాపు 1:30 2 దాకా తర్వాత వెళ్ళిపోయాను. తర్వాత 4 దాకా చేశారు అది ఆల్మోస్ట్. నువ్వు వచ్చాక నేను డబ్బింగ్ లో ఉన్నాను, రికార్డింగ్ లో ఉన్నాను. బాబు నెక్స్ట్ నువ్వు డైరెక్టర్, నెక్స్ట్ నేను అన్నిట్లోనే ఉన్నాను. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది వరకటి రోజుల్లో స్క్రిప్ట్ రాసి డైలాగ్ వర్షన్ వినిపించేవాళ్ళు నిర్మాత లేకపోతే డిపార్ట్మెంట్ అందరూ ఉండి వినేవాళ్ళు. సో రాసింది చదవడం కాదు, నువ్వు చూసింది మేము చూసేవాళ్ళం ఆ ట్రావెల్కి. అది మన పక్క రూమ్, మేము రాసే రూమ్ కాకుండా పక్కన ఇంకో రూమ్ ఉండదు, అందులో కూర్చునేవాళ్ళం సెట్టింగ్. సో అందుకే ఈ సినిమాకి మనం ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని ఊహించుకోలేకపోయాం. ఆ డిక్షన్తో సహా డైలాగ్ చదివి చెప్పేటప్పుడు ఓకే ఆర్టిస్ట్ మిగతా కాదు కానీ ఇతను ఫిక్స్ అయిపోయాడు. సో అందులో 22 సీన్స్ ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని ఊహించ